అంటున్నారు. ఇదే మీడియా స్పెక్యులేషన్స్. యూ కెన్ స్పెక్యులేట్ ఎనీథింగ్. మీకు ఆ స్వతంత్రం ఉందన్న, నాకు లేదు. రైట్. తర్వాత తెలంగాణ పరిస్థితి అంటే అధ్యక్ష పదవికి కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నారు. వారు జాతీయ అధ్యక్షుడి పేరు వినబడుతోంది. ఈసారి ఏదో మారుస్తారనే చర్చ ఉంది. అంటే భారతీయ జనతా పార్టీ బేసికల్గా కాన్స్టిట్యూషన్లో ఏముంటుందంటే ఒక వ్యక్తికి ఒకే పదవి అనేది ఉంటుంది. అవును, ఉంటుంది. కాబట్టి మధ్యలో ఎందుకు మార్చడం? వారు కేంద్రంలో కేబినెట్ మంత్రి హోదాలో ఉన్నారు. వారు కూడా పలు దఫాలుగా నేను 2 పదవులకు న్యాయం చేయలేను కాబట్టి నేను కేంద్ర కేబినెట్ మంత్రినే కొనసాగుతాను, కాబట్టి అధ్యక్షులు వేరే వాళ్ళకి ఇవ్వండి అని కిషన్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పినట్టు నేను కూడా పేపర్లలో చూశాను. నేను కూడా చూశాను అది. పైగా ఆయన పేరు జాతీయ అధ్యక్షుడి పదవి కూడా వినబడుతుంది, అది తెలియదు. సో ఇక ఎవరు అవుతారంటే అందులో ఈటెల రాజేంద్ర గారి పేరు వినబడుతుంది, రఘునందన్ రావు పేరు వినబడుతుంది, మళ్ళీ బండి సంజయ్ అని పేరు వినబడుతుంది, తర్వాత అడ్వకేట్ రామచంద్రరావు గారి పేరు వినబడుతుంది. ఇంకెవరో మీకుండే బ్యాక్గ్రౌండ్ ఆర్గనైజేషన్ అరవింద్ గారి పేరు వినబడుతుంది, డికే అరుణ గారి పేరు వినబడుతుంది. మీకుండే ఆర్గనైజేషనల్ అటు నుంచి కూడా 1-2 పేర్లు విన్నాను నేను. అంటే చెప్పడం బాగోదులే కానీ చెప్తున్నాను ఎగ్జాంపుల్. సో మీరు కూడా రేసులో ఉన్నారనేది వింటున్నాం. ఏంటి పరిస్థితి, ఎవరికి ఎలా అవకాశం ఉండాలి? అందుకని ఏం చెప్తున్నా, భారతీయ జనతా పార్టీలో అధ్యక్షుల నియామకానికి ఒక ప్రొసీజర్ని కేంద్ర నాయకత్వం అవలంబిస్తుంది. ఎవరికి ఏ బాధ్యత ఇచ్చినా అందరం కలిసి పనిచేస్తాం, అంతే గట్టిగా పనిచేస్తాం, అధికారంలోకి తీసుకురావడానికి లక్ష్యంగా పనిచేస్తాం. కమలం గుర్తు అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు, మంత్రులు ఎవరు అనేది ఉంటుందన్న. తెలంగాణలో సామెత చెప్తారు, కుందేలు పడ్డాక కుప్పలేసుకోమని చెప్తారు. కుందేలు పడ్డాక తలెవరు తినాలి, మెడెవరు తినాలి, తోడెవరు తినాలని పంచాయతీ. కానీ నువ్వు తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ఇలా మేము అందరం సమిష్టి కొట్లాడుతున్నాం. కుందేలు గురించి ఆలోచించకూడదు. నేను అందుకనే తెలంగాణలో ఉన్న నానుడి అని చెప్పిన నేను. సో తెలంగాణలో మనందరం 10 మందిని కూర్చొని ఇక్కడ కుందేలు ఉంది, ఇక్కడ కుందేలు తెచ్చుకుందా, నాకు మెడ కావాలి, నువ్వు తొడ కావాలని కొట్లాడుతున్నావు. నేనేమంటున్నా, అది తెలివి కల్లది కుందేలు. మనం ఇక్కడ కొట్లాడుకుంటుంటే మన మాటలు అడవిలోకి వెళ్ళిపోతుంది. అందుకని ముందు దాన్ని కొట్టుర్రి, అది పడ్డాక అధికారంకి వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేద్దామనేది ఆలోచన. బీసీకి ప్రయారిటీ ఇస్తున్నారా తెలంగాణలో? బీసీకి ఉందా? సో దేశవ్యాప్తంగానే మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు లాంటి ఒక ఓబీసీని అధికారంలోకి తీసుకొచ్చి ప్రధానమంత్రిని చేసి మేము చేసినంత సామాజిక సంతులిత ఎవరు చేస్తారు? నేను తెలంగాణ గురించి మాట్లాడితే మళ్ళా ఓబీసీ ఛాయ అవసరం మాట్లాడలేదు. మైనార్టీని రాష్ట్రపతిని చేసినాం, ఒక దళితుని రాష్ట్రపతిని చేసినాం. ఇంత ముందు కూడా అయ్యారండి, మీరే చేయలేదు. ఇంత ముందు కూడా అయ్యారు. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయినారు, అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయినారు. అబ్దుల్ కలాం చేసింది ఎవరు? అప్పుడు వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్, ఎన్డీఏ ప్రభుత్వం చేసి చాలా మంది అయినారు. మీరు మాత్రమే చేసాం అనుకుంటే ఎట్లా? అందరూ చేసినారు. తెలుగు వాళ్ళు అయినారు అప్పుడు, నీలం సంజీవ్ రెడ్డి గారు. అందుకని ఏం చెప్తాను అన్న, మీకు అల్లకి మేము నచ్చకపోవచ్చు. నచ్చలేదు. నేను ఏం చెప్తాను, మేము సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదంతో గ్రౌండ్ లోకి పోతున్నాం. ఒడిశాలో మేము అధికారంలోకి వచ్చారు. చాలా మంది పేర్లు వినబడ్డాయి ముఖ్యమంత్రికి. ఒక గిరిజన బిడ్డకు అవకాశం ఇవ్వాలనుకున్నాం, ఇచ్చినాం. ముర్ము గారిని రాష్ట్రపతిని చేయాలి కాబట్టి చేసిన నిర్ణయాలు. అట్లా భారతీయ జనతా పార్టీ సామాజిక సంతులితను పాటించేటువంటి పార్టీ. తెలంగాణలో ఈ మధ్యలో బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశం నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా దానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించకుండా మా పార్టీ ఉంటుందని కూడా నేను అనుకోను. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తాను ఎవరైనా చెప్తారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగితే మీరు కూడా అదే చెప్తారు, నాకు తెలుసు. అయితే కానీ అధ్యక్ష పదవి రేసులో మీరు ఎంతవరకు ఉన్నారు? సో ఇక్కడ మా దగ్గర రేసు మళ్ళీ అడిగింది అదే చెప్తున్నా. మా దగ్గర రేసు 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్ అని ఉండదన్న. మీకు ఇంట్రెస్ట్ ఉందా? అప్లికేషన్లు అయితే ఉంటాయి కదా, నాకు అవకాశం ఇవ్వండి అని. లేవు. రేపు నామినేషన్స్ కొని వస్తారు ఒక రిటర్నింగ్ ఆఫీసర్. అప్పుడు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు నామినేషన్ వేస్తారు. అప్పుడు నిర్ణయం జరుగుతుంది. అందుకని నామినేషన్ రిటర్నింగ్ ఆఫీసర్ వచ్చి వేయమంటే వేస్తాం. ఆయన మిమ్మల్ని ఎందుకు ఏమంటాడు? ఎవరు ఎత్తరో అంటే దాంట్లో కండిషన్స్ ఉంటాయి. నామినేషన్స్ వేసే ప్రక్రియ లోపల ఫామ్ నింపేటప్పుడు ఎలక్షన్ అఫిడవిట్ లో నీ బ్యాంక్ ఖాతాలు, నీ ఆస్తులు, నీ కేసులు అట్లా రేపు వేసేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో మనం సూట్ అయితే నేనేమంటున్నా, ఇప్పుడు నువ్వేదో బీసీలు అన్నావు కాబట్టి నేను అంటా ఉన్నా. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో సూట్ అవుతున్నా అని నేను ఫీల్ అయితే తప్పకుండా నేను నామినేషన్